బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ అడవులు బాంబుల మూతలతో దద్దరిల్లుతున్నాయి. బలగాలు మావోయిస్టుల మధ్య యుద్ధం పీక్కు చేరింది. ఇప్పటికే మావోయిస్టు ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి బలగాలు. దాంతో జవాన్లే లక్ష్యంగా ల్యాండ్ మైన్స్ అమర్చుతున్నారు మావోయిస్టులు. నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్కు వెళ్లిన సమయంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో బాంబుల మూతలతో అయితే దద్దరిల్లుతున్నాయి. ఇటు బలగాలు మావోయిస్టుల మధ్య యుద్ధం పీక్కు చేరిందని చెప్పుకోవాలి. ఇటు మావోయిస్టు ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఒక్కసారిగా మావోయిస్టుల ఉనికి చాటుకునేందుకు వాళ్ళ ప్రాంతాలు కూడా ఐఏఏ బాంబులు వేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూస్తుంటే మాత్రం కూమింగ్ వెళ్తున్నటువంటి సిబ్బంది వాటిని నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే నారాయణపూర్, బీజాపూర్, కాంకేరుతో పాటుగా మరోవైపున పరిసర ప్రాంత జిల్లాలో కూడా చాలా వరకు కూడా మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఇటీవల ఎదురుకాల్పులు జరుగుతుంది. ఒక నెలలో సుమారు 70 మంది పైగా మావోయిస్టులు మట్టబెట్టిన నేపథ్యం ఉంది. ఫలితంగా మిగతా వాళ్ళ యొక్క ఉనికి ప్రసాద్ అవుతున్న కారణంలో ఒక్కసారిగా అంటే వారు మావోయిస్టులు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే అవన్నింటినీ కూడా చాలా వరకు కూడా ఇప్పటికే సైనిక సిబ్బంది మాత్రం వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పట్టు ఇంకొన్న నేపథ్యంలో ఆ పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో సైనిక సిబ్బంది మొత్తం కూడా ఆ కూలింగ్ నిర్వహిస్తుంది. ఫలితంగా వివిధ అంటే కాలువలను లక్ష్యంగా చేసుకొని మరోవైపున ఆ వాటిని అంటే వాళ్ళు వచ్చే రూట్ లోనే మొదలుగా ఐఈడీ బాంబులు పెట్టిన నేపథ్యం ఏంటంటే ఫలితంగా ఒక మావోయిస్టు పక్కా అంటే వీళ్ళకు చేపట్టినటువంటి ఆపరేషన్ కాగర్లో భాగంగానే మొదలుగా మావోయిస్టులు పొందుతారు. వాళ్ళను ఇచ్చిన సమాచారం మేరకే పలు ప్రాంతాలలో ఆ యొక్క కూలింగ్ నిర్వహించుకుంటూ పోతున్నారు. అయితే ఆ ఘటనలో ఈ రోజు ఉదయం పూట ఒక ఐఈడీ పేలుడు బాంబు పేలడంతో మొత్తానికైతే అక్కడ జవాన్కు తీవ్ర గాయాలైనటువంటి అతను మొత్తానికైతే ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన నేపథ్యం ఉంటుంది. అయితే భాస్కర్ ఇటు చూసుకుంటే ఇక్కడ ల్యాండ్ మైన్ పేలి ఒక జవాన్ కి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది కదా, మరి ప్రస్తుతం జవాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? నిలకడగానే ఉండదని తెలుస్తుంది. మరోవైపు మెరుగైన వైద్యం కోసం అతన్ని ఇంకా వేరే ప్రాంతం తరలించేందుకు కూడా రాయపూర్ తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపున ఇంకా ఆ అడవి పరిసర ప్రాంతం మొత్తం కూడా సర్చ్ నడుస్తూనే ఉంది. 3 ఘటాలను ఇంకా 3 బృందాలుగా ఘటనలు చీలిపోయింది. మరోవైపున ఆ ఏరియాలో ఇప్పటికే మరి కొంతమంది అదే ఇంద్రావతి నది సమీపాన్ని నేషనల్ పార్క్ సమీపంలో చాలా వరకు కూడా మావోయిస్టులకు కేంద్ర బిందు వారి కార్యకలాపాల కేంద్ర బిందుగా ఉంది. ఆ ప్రాంతంలోనే ఇంకా వాళ్ళు ఉన్నారనే సమాచారం మేరకే అటు మరో నారాయణపూర్, బీజాపూర్, మరోవైపున కాంకేరు తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా అంటే ఒరిస్సా టు ఛత్తీస్గఢ్ బార్డర్ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా వారి కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు కూలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నుంచి సర్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఘటన చోటు చేసుకుంది. గాయపడినటువంటి జవాన్కి మాత్రం మెరుగైన వైద్యం కోసం రాయపూర్ తరలిస్తున్నారు. అయితే ఇంకా మావోయిస్టులు ఉనికి ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో ఇంకా సర్చ్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.